ముంబై దాడిలో కీలక సూత్రధారిగా ఉన్న తహవూర్ రాణాను భారత్కు ప్రత్యేక విమానంలో తీసుకువస్తున్నారు. ఏ క్షణమైన తహవూర్ భారత్కు చేరుకునే అవకాశం ఉంది. రాణాను అప్పగించేందుకున్న న్యాయపరమైన చిక్కులన్నీ తొలగిపోవడంతో ఆయన్ను భారత్కు అప్పగిస్తున్నారు. 26/11 ముంబై దాడిలో కీలక సూత్రధారిగా ఉన్నాడు తహవూర్ రాణా. 2008లో నవంబర్ 26న జరిగిన ఈ దాడిలో 10 మంది ఉగ్రవాదులు ముంబైలోని వివిధ ప్రాంతాల్లో అతి దారుణంగా కాల్పులు జరిపి 166 మంది అమాయకుల ప్రాణాలను బలి తీసుకున్నారు. భారత్కు తనను అప్పగించొద్దని, అందుకోసం అవసరమైన అన్ని అవకాశాలు ఉపయోగించుకున్నాడు తహవూర్ రాణా. కానీ చివరకు తన అప్పగింతను అడ్డుకోవాల్సిందిగా కోరుతూ వేసిన పిటిషన్ను అమెరికా సుప్రీంకోర్టు తిరస్కరించింది. ముంబై దాడులు జరిగిన ఏడాది తర్వాత 2009 అక్టోబర్లో రాణా అమెరికా దర్యాప్తు సంస్థ FBI చేతికి చిక్కాడు. ఆ తర్వాత రాణాను లాస్ ఏంజల్స్లోని మెట్రోపాలిటన్ డిటెన్షన్ సెంటర్లో నిర్బంధంలో ఉంచారు. రాణా 26/11 దాడికి సూత్రధారి అయిన పాకిస్తానీ అమెరికన్ ఉగ్రవాది డేవిడ్ కోల్మన్ హెడ్లీకి సన్నిహితుడిగా ఉన్నట్లు సమాచారం. మరోవైపు తహవూర్ రాణాను భారత్కు అప్పగిస్తున్న నేపథ్యంలో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా, విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి జయశంకర్, జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోభాల్ ఇతర ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. తహవూర్ రాణా అప్పగింత భారత్కు అతిపెద్ద విజయమని కేంద్ర మంత్రి అమిత్ షా పేర్కొన్నారు. ఇది మోదీ ప్రభుత్వ దౌత్య నైపుణ్యం, న్యాయం పట్ల నిబద్ధతను తెలియజేస్తోందని వ్యాఖ్యానించారు.